మీకు ఈ రోజు నేను టీనాని పరిచయం చేస్తాను. మన దేశంలో ఇప్పుడు అది మంచి ట్రెండింగ్ లో ఉంది. అంతకన్నా ముందు ఈ మంత్రి గారు ఏమంటున్నారో కొంచెం వినండి. 2024 समाप्त होने के पहले हिंदुस्तान का रोड इंफ्रास्ट्रक्चर अमेरिका के बराबर होगा, ये वचन देता हूँ. 2024 సంవత్సరం అయిపోయే లోపు మన దేశంలో ఉన్న రోడ్లు అమెరికా లెవెల్లో ఉంటాయని చెప్పి ఇక్కడ మంత్రి గారు మనకు వాగ్దానం చేశారు. అయితే అమెరికాని పక్కన పెడితే స్పేస్ టెక్నాలజీని ఉపయోగించి వేసిన రోడ్లు స్పేస్ లో ఉన్నట్టే ఉన్నాయి. అయితే మీరంతా చదువుకున్న వాళ్ళు కాబట్టి స్పేస్ లో రోడ్లు ఎలా ఉంటాయో మీకు బాగా తెలుసు. గత 5 సంవత్సరాల్లో రోడ్ యాక్సిడెంట్స్ వలన జరిగిన మరణాలు 53% వరకు పెరిగాయి. ప్రపంచంలో ఉన్న అన్ని వెహికల్స్ తో పోల్చుకుంటే మన దేశంలో కేవలం 1% వెహికల్సే ఉన్నాయి. అయినా కూడా ప్రపంచంలో జరిగే యాక్సిడెంట్స్ లో 11% మన దేశంలోనే జరుగుతాయి. అయితే స్పేస్ టెక్నాలజీని ఉపయోగించి నిర్మించిన రోడ్లే దీనికి ఎక్కువగా కారణం. పెట్రోల్, డీజిల్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్, వెహికల్ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్, ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్ అని ప్రభుత్వం మన రక్తం పిండి మరీ మన దగ్గర వసూలు చేస్తుంది. అయినప్పటికీ మన రోడ్లు ఇలా ఎందుకున్నాయని మనుషులైన మనం, పురుగులైన మనం ప్రభుత్వాన్ని ప్రశ్నించలేము. పురుగులు అన్నానని బాధపడకండి, ఎందుకంటే మన పాలకుల దృష్టికి మనం పురుగులు లాంటి వాళ్ళమే. ఎప్పుడైనా ధైర్యం చేసి నాలాంటి పురుగు వాళ్ళని ప్రశ్నించినా వాళ్ళు జవాబు మాత్రం ఇవ్వరు. ఎందుకంటే మన దేశంలో ఇప్పుడు టీనా ఉంది. అన్నట్టు మీకు టీనాని పరిచయం చేస్తా అన్నాను కదా, ఇదిగో ఆ టీనా. దేర్ ఈస్ నో అకౌంటబిలిటీ.